వ్యక్తి మనకు రెస్పెక్ట్ మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. గౌరవించాలనేది ఉంటే వాళ్ళకి గౌరవిస్తారు. అడిగి మన గౌరవాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకడు కించపరిచినంత మాత్రం నా ఘనత ఏమి తగ్గిపోదండి. ఒకడు హెచ్చించినంత మాత్రం నేనేమో హెచ్చిపోను. ఒకడు మనల్ని కృంగదీసినంత మాత్రం మనం కృంగిపోము. యేసుప్రభు ఆ ఇంటికి వెళ్ళాడు, కనీసం కాళ్ళు కడుక్కోవడం నీళ్ళు. మరి ఎందుకు పిలిచినట్టు అంటే ఈయన ఒక పరిసయుడు. నేను ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి, వస్తాడులే, వచ్చి కూర్చొని తింటాడులే అని చెప్పుకొని అలా అనుకుంటూ ఉన్నాడు ఆయన. అంతలోపల ఈ పాపాత్మురాని స్త్రీకి యేసుప్రభు ఒకడు ఉన్నాడని తెలియగానే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంది. వెనక తట్టు నిలబడి ఆయన కూర్చొని ఉంటే తన కన్నీళ్లతో ఆయన పాదాలను తడుపుతుందండి. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడుస్తుంది. మానక ఆయన పాదాలకు ముద్దు పెట్టుకుంటుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎవరిని కించపరచొద్దు, ఎవరిని హీనపరచొద్దు, ఎవరిని చిన్న చూపు చూడదు. నువ్వు నీతిమంతుడైతే మంచిదే, నువ్వు భక్తుడైతే మంచివాడివే, మంచిగా బ్రతకండి. అంతేగాని ఎవరిని చిన్నపు చూడడం, పాపను చూసి అసహించుకోవడం, రోగులను చూసి అసహించుకోవడం, వాళ్ళకన్నా నేను గొప్పవాడిని, వాళ్ళకన్నా నేను భక్తుడిని, ఇలాంటి ఆలోచన మనకు వద్దు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, మొదటివాడు కడపటివాడు అవుతాడు, కడపటివాడు మొదటివాడు అవుతాడు.